6-7 రాసులకు చాలా విశేషమైన యోగము ఉన్నది. మేషము చాలా యోగం ఉన్నది, మేషరాశి. అలాగే కర్కాటక రాశి చాలా బాగా ఉన్నది. అలాగే తులారాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విధంగానే మకర, కుంభాలు, మీనము కూడా చాలా విశేషంగా ఉన్నాయి. ఈ రాసులకు అంటే చాలా బాగున్నాయి కాబట్టి మనం ఎక్కువ పని చేయాలి. బాగున్నాయంటే పని చేయకపోవడానికి లేదు. చాలా ఎక్కువ శ్రమ, ఎక్కువ దైవభక్తి, ఎక్కువ జాగ్రత్తలు. మామూలుగా అన్ని రాసులకు అసలు గురువు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మంత్రి కుజుడయ్యాడు కాబట్టి అక్కడక్కడ మాట తూలుతూ ఉంటారు. ఏ మానవుడు మాట తూలరాదు. మాట ఎంత జాగ్రత్తగా ఉంటే మనం కొంతమంది పెద్ద నాయకులను చూస్తాం. మనకే ఉదాహరణ, ఎప్పుడూ మాట జారడు. ఆ మాట జారకపోవడములోనే మన మహత్వం అంతా ఉంటుంది. ఎంత బయటికి మాట్లాడితే బహుభాషిణ శ్రద్ధధాతి లోకహ అన్నాడు. ఎక్కువగా మాట్లాడేవాడి మీద లోకానికి శ్రద్ధ ఉండదు అన్నారు. అందువల్ల మాలాంటి వాళ్ళమంటే మాట్లాడాలి, తప్పదు. మాకు కూడా చాలా నియమాలతోనే మాట్లాడతాం, ఎప్పుడు పరిధులు దాటకుండా మాట్లాడతాం. అలాగే సహజంగా ఏ వృత్తిలో ఉన్నవారైనా మాట ఎక్కువ తూలకుండా జాగ్రత్తగా పొల్లు మాట రాకుండా చూసుకోవటం అన్నది ఒక ప్రధానమైనటువంటి సందేశము ఈ సంవత్సరము గురువు కుజుడు మనకిస్తున్నాడు.